అక్కడే వస్తుంది. క్లీన్‌గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి. కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది. అది మీ చేతి దాటి వెళ్ళిందంటే దేర్ ఇస్ ద ప్లేస్. మీరు చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. బాడీ సిస్టమ్ అలవాటైపోతుంది. అవును. ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకుమే చూడగలుగుతాం. మనకి పొట్టకి ఎంత కావాలో మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తినేస్తున్నాం. అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా. మనం తాగగలుగుతాం, నీళ్ళు తాగుతాం, మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం. అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుక్కోవాలి అంటేనే మైండ్ ఈ ఈ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది. స్ట్రెస్ కొన్ని అయిపోతాం. నేచర్ మనం దాటి వెళ్ళలేవు. ట్రూ. ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం. మన చేతిలో మన బ్రేక్ ఉందమ్మా. ఒక బండి మీద వెళ్తున్నాం, మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు. సహకరిస్తుంది. మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు. అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వేని అక్కడ మనకు దారిని చూపిస్తూ ఉంటుంది. అంతే. కొన్ని దాటి వెళ్ళాల్సిందే, తప్పదు. ట్రూ. మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే కొన్ని చేయాల్సిందే. మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 7 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు. మినిమం 3 లీటర్స్ తాగండి. ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది, బయట తినేస్తున్నాం. మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినాలని ఉంది. వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు. మీరు టెంప్ అవ్వకుండా ఉండండి, వాళ్ళు ఫోర్స్ చేయలేరు. నిజమా? అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది.